నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నా కుమారుని వివాహానికి రమ్మని చంద్రబాబు నాయుడికి ఆహ్వాన పత్రిక అందజేసిన వైఎస్ షర్మిల. నేను ఎవరికి భయపడే రకం కాదు, మంత్రి అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు. గుంటూరు కారం కలెక్షన్స్ పై ప్రొడ్యూసర్స్ దిల్ రాజ్ ప్రెస్ మీట్, పలు అంశాల వివరణ. సినీ నిర్మాత దిల్ రాజు నాగవంశీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లా మా సినిమా నిన్న రిలీజ్ అయింది, మీ అందరికీ తెలుసు. జనాలు అందరూ బాగా ఆదరించారండి. ఫస్ట్ డే కలెక్షన్స్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బెటర్గా ఉన్నాయి. ఒక రీజనల్ తెలుగు సినిమాకి చాలా రోజుల తర్వాత ఒక రీజనల్ తెలుగు సినిమా రిలీజ్ అయింది ఫ్యామిలీ సెంటిమెంట్స్తో. దాన్ని జనాలు బాగా ఎంబ్రేస్ చేశారు. కొన్ని చోట్ల 1 o'clock షోస్ పడిన చోట్ల కొంచెం మిక్స్డ్ రివ్యూస్ వచ్చినాయండి నిన్న రాత్రి. కానీ అవన్నీ నిన్న ఈవినింగ్ ఫస్ట్ షోలకి సెకండ్ షోలు వచ్చే టైంకి ఫ్యామిలీస్ అన్నీ థియేటర్స్కి వచ్చిన తర్వాత అదంతా పాజిటివ్గానే మారిపోయింది. చక్కగా ఫ్యామిలీతో వచ్చి పండగ రోజు ఎంజాయ్ చేసే సినిమా అండి. పండగకి మీరు ఫ్యామిలీస్తో చక్కగా వచ్చి మహేష్ బాబు గారు, త్రివిక్రమ్ గారి సినిమా ఎంజాయ్ చేయండి. పాటలు, ఫైట్లు, కామెడీ, సెంటిమెంట్ అన్ని ఎలిమెంట్స్ ఉన్న ప్రాపర్ పండగ సినిమా అండి. దయచేసి మిగతా ఏమి మాటలు నమ్మకుండా మీరు ప్రాపర్గా థియేటర్కి వచ్చి సినిమా చూడండి. మీరు ఎంటర్టైన్ అవుతారనే గ్యారంటీ నాది. నేను చెప్తా అంతేనా? అంతే అండి. అందరికి ముందు సంక్రాంతి శుభాకాంక్షలు. మళ్ళీ మీడియా ద్వారా పండగ తర్వాతే కలుస్తాం మేము. సో మీడియా వారికి, అలాగే తెలుగు ప్రేక్షకులు, సినిమా లవర్స్కి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక గుంటూరు కారం గురించి వంశీ ఇప్పుడే చెప్పాడు. 1 o'clock పడ్డ షోస్కి కొంచెం షోస్ అయిపోయిన తర్వాత మిక్స్డ్ రివ్యూస్ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి కానీ సోషల్ మీడియాలో కానీ చాలా మిక్స్డ్గా వచ్చింది. నేను 1 o'clock షో అయిపోయిన తర్వాత కూడా ఫోన్ కాల్స్ వచ్చిన దాంట్లో పర్వాలేదండి, యావరేజ్, 2-3 బాగుంది. సో బట్ నాకు పర్సనల్గా సినిమా చూసినప్పుడు నేను ఏదైతే ఫీల్ అయ్యానో మళ్ళీ దాన్ని నేను క్రాస్ చెక్ చేసుకోవడానికి నిన్న సుదర్శన్ థియేటర్లో నిన్న మళ్ళీ సినిమా సెకండ్ టైం కూడా చూడడం జరిగింది. సో ఇది ప్రాపర్ మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ బేస్ చేసుకొని చేసిన సినిమా. ఈజ్ ఎ ఫ్యామిలీ ఎమోషన్, మదర్ అండ్ సన్ ఎమోషన్స్ మీద ఉండే సినిమా. డెఫినెట్గా ప్రేక్షకులు షో బై షో ఎప్పుడైతే ఈ నెగిటివ్ వైబ్స్లో నుంచి, ఈ నెగిటివ్ రివ్యూస్లో నుంచి, నెగిటివ్ టాక్స్లో నుంచి అరే బాగాలేదంటే థియేటర్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ సినిమా బాగలేని మైండ్ సెట్తో వెళ్ళినప్పుడు సినిమాలో ఉండే విషయం మీద కనెక్ట్ అవుతే ఆ సినిమా ఆడియన్స్కి నచ్చి సినిమా స్టాండ్ అవుతుంది. ఎన్నో సినిమాలు చూసాం కదా, అవన్నీ బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. సో గుంటూరు కారం కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సంక్రాంతికి ఫ్యామిలీస్ అందరు కూర్చొని హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేసే సినిమా. సో నేను సుదర్శన్లో చూసినప్పుడు కూడా అదే ఫీల్ అయ్యాను. సినిమా త్రూఅవుట్గా ఎంజాయ్ చేస్తున్నారు. త్రివిక్రమ్ డైలాగ్స్ కానీ, మహేష్ బాబు గారి క్యారెక్టర్ కానీ, సో ఎండ్కు లాస్ట్ మాస్ సాంగ్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు ఎమోషన్స్ కానీ, ఆ మాస్ సాంగ్కి వచ్చే రెస్పాన్స్ కానీ అన్నీ చూస్తే ఇది పాజిటివ్ ఫిలిం. డెఫినెట్గా ప్రేక్షకులు ఈ పండగకి ఎంజాయ్ చేసే సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. సినిమాకి మిక్స్ టాక్స్ ఇవన్నీ ఎప్పుడు పోతాయి? అల్టిమేట్గా కలెక్షన్స్ చూసిన రోజే, ఫైనల్ నంబర్స్ పండగ తర్వాత చూసిన రోజే సినిమాని ఎంత కలెక్ట్ చేసింది, ప్రీవియస్ మహేష్ బాబు సినిమా ఎంత కలెక్ట్ చేసింది, ఇప్పుడు ఈ మహేష్ బాబు గారి సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనేది మీకు నంబర్స్ తెలిసిన తర్వాతే అప్పటి వరకు మాట్లాడినా కూడా మన చేంజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇంకా 4 days పండగ అయిపోయే వరకు ఎవరి మీద మనం ఎవరికి కామెంట్ చేసేది లేదు, చెప్పేది లేదు. సినిమా బాగుంటే చూస్తారు. బాగుండే సినిమా ఏ సినిమా అన్నా కానీ ఎవ్వడు ఆపడు, అది చరిత్ర. మళ్ళీ ప్రతి ఇయర్ సంక్రాంతి రాగానే మా అందరికీ వార్స్ జరగడం సర్వసాధారణం. ఎందుకంటే అల్టిమేట్ ఇది వ్యాపారం. ఇక్కడ ఎవరు శత్రువులు కాదు, మిత్రులు కాదు. ఆ సంక్రాంతికి వచ్చినప్పుడు ఇక్కడ బిజినెస్ ఛాలెంజెస్ ఉంటాయి కాబట్టి వ్యాపార పరంగానే చేస్తాము. రెవెన్యూ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు ప్రొడ్యూసర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ, ఆ రెవెన్యూ ఎలా తెచ్చుకోవాలని. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి శిష్యునిగా, ఆయన తనయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైన్యంలో సైనికుడిగా ఉండే నేను ఈ పచ్చ మీడియాకి
ఈ పవన్ కళ్యాణ్కి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి భయపడేవాడు కాదు ఈ అంబటి రాంబాబు అని మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. సినిమాల్లో పెట్టి నన్ను తిట్టాలనుకున్నాడు, నాకు ఇష్టమే. అసలు శ్యాంబాబు ఎందుకయ్యా రాంబాబుని పెట్టుకోమని చెప్పా. ధైర్యం లేని పిరికి పొందలారా అని మనం చేస్తున్నా. నేను ఎప్పుడు డాన్స్ అయినే, నేను ఎప్పుడు పారితోషికాలు తీసి డాన్స్ అయినే. కేవలం నా నియోజకవర్గంలో ముగ్గులు పోటీల్లో పాల్గొని బాగా బ్రహ్మాండంగా ముగ్గులు పోటీలు 12వ తారీఖు నిర్వహించి 14వ తారీఖున ఒక రోజు రెస్ట్ తీసుకుని 14వ తారీఖున భోగి మంట వేసి నా మిత్రులు నా కార్యకర్తల మధ్యన ఆనంద తాండవం చేస్తే దాన్ని కూడా ఎగిరి చేశారయ్యా జనసేన వాళ్ళు. నేను మనవి చేస్తున్నా, ధైర్యంగా చెప్తున్నా, దేన్నైనా ఎదుర్కొంటాను మీ అందరి ఆశీస్సులతో అని మనవి చేస్తున్నా. నన్ను ఓడించాలని అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు, పప్పు లోకేష్ అందరూ ప్రయత్నం చేసి ఈ నియోజకవర్గంలో నన్ను ఓడించాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ప్రార్థిస్తున్నా, మీ అండదండలు ఉన్నంత వరకు ఎంతమంది ఏకమైనా ఏమి చేయలేరు. నాకు ఆ రాజశేఖరుడి ఆశీస్సులున్నాయి, జగనన్న తోడుంది, మీ అందరి ప్రేమాభిమానాలు ఉన్నాయని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా. ఎక్కడా స్వార్థంతో పనిచేయలేదే. 5 సంవత్సరాలు మీ శాసనసభ్యుడిగా ఉన్నా, 2.5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నా, సిన్సియర్ గా ఉండడానికి ప్రయత్నం చేశా. తప్పులు జరుగుతాయి, 1-2 తప్పులు జరగవని అనను, పొరపాట్లు దొరుకుతాయి. ఉద్దేశపూర్వకంగా చేయాల. ధనమే రాజకీయాల్లో ముఖ్యమని నేను నడవలా. ప్రజల యొక్క ప్రేమ ముఖ్యమని నడిచా. అయ్యే పనిని అయిందని చెప్పా, కాని పనిని కాదని చెప్పా. కాదన్న వాళ్ళు కొద్దిగా బాధపడ్డా దీర్ఘకాలికంలో అర్థం చేసుకుంటారని భావించేటటువంటి మనస్తత్వం గలవాడేనని మనం చేస్తున్నా. కాబట్టి మీ అందరికీ సందర్భం, మన సందర్భం జరుగుతున్నా. ఇంతమంది వచ్చారు, రోజా గారిని చూడటానికి వచ్చారు, ఆ డైమండ్ నెక్లెస్ కోసం వచ్చారు, లేక ఈ ముగ్గురు పోటీల్లో విజేతల కోసం వచ్చారు, లేక నన్ను ఆశీర్వదించడానికి వచ్చారు. ఇంతమంది వచ్చినప్పుడు ఈ సందర్భంలో నా గుండెలో ఆవేదన చెప్పుకోవాలనే తాపత్రయంతోనే ఈ 4 మాటలు మాట్లాడుతున్నానని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. మరొక్కసారి చెప్తున్నా, ఎయిదర్ పాజిటివ్ నెగిటివ్ ఆల్వేస్ ఇన్ ద స్క్రీన్ అంబటి రాంబాబు ఈ రాష్ట్ర రాజకీయాల్లో గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. దేనికి భయపడని మనం చేస్తున్నా. చంద్రబాబు లక్షజితులకు భయపడని మనం చేస్తున్నా. పవన్ కళ్యాణ్ పారితోషికాలు తీసుకోకుండా డాన్స్ చేశాడా? నేను పారితోషికం తీసుకోకుండా డాన్స్ చేశానని చెప్తున్నా. నా డాన్స్ ని పెట్టి శ్యాంబాబుని పెట్టి నన్ను విమర్శించారు. విమర్శలోనే నేను ఆయుధాన్ని తీసుకొని ముందుకు వెళ్లి నా సైన్యంతో ఎదుటి సైన్యాన్ని తుక్కుగా జయించగలిగిన జగన్మోహన్ రెడ్డి సర్వ సైన్యాధ్యక్షుడు ఈ అంబటి రాంబాబు అని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. దేనికి భయపడను, జడవను, ఒక్కదానికే భయపడతా. నిజాయితీగా ఉన్నవాడిని చూసి భయపడతా, ధర్మంగా ఉన్నవాడిని చూసి భయపడతా తప్ప దేనికి భయపడని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మన నియోజకవర్గంలో నిలబడి తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడి ఓటమి పాలై జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా సంకల్ప యాత్రలో సజ్జనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి నా గెలుపు కోసం ప్రయత్నం చేసి నా రిక్వెస్ట్ మీద జగనన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గుంటూరు జిల్లా మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నియమించబడినటువంటి మిత్రులు నిమ్మకాయ రాజనాథ్ గారిని మిమ్మల్ని ఉద్దేశించి ఉపన్యసించవలసిందిగా కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసిన కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు వైఎస్ షర్మిల హైదరాబాద్ లో ఆయన ఇంటి వద్దకు వెళ్లి ఆమె కుమారుని వివాహానికి రమ్మని ఆహ్వాన పత్రిక అందజేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసిన కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు వైఎస్ షర్మిల హైదరాబాద్ లో ఆయన ఇంటి వద్దకు వెళ్లి ఆమె కుమారుని వివాహానికి రమ్మని ఆహ్వాన పత్రిక అందజేశారు. వైఎస్ షర్మిల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారి మనవడు వైఎస్ రాజారెడ్డి గారి పెళ్లి జరుగుతున్న సందర్భంలో చాలా మంది
నేను ఇన్వైట్ చేస్తున్న రాజకీయ నాయకుల్ని, అందులో భాగంగానే చంద్రబాబు గారిని కూడా పెళ్లికొచ్చి వాళ్ళని ఆశీర్వదించాలని కోరడం జరిగింది. చాలాసేపు రాజశేఖర రెడ్డి గారి గురించి, వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి, వాళ్ళ రాజకీయ ఇనిషియల్ ప్రస్థానంలో జరిగిన విషయాల గురించి అన్ని గుర్తు చేసుకున్నారు, మాకు గుర్తు చేశారు. చాలాసేపు మాట్లాడడం చాలా సంతోషం అనిపించింది. వచ్చి ఆశీర్వదిస్తామని మాటించారు. లేదమ్మా, యాక్చువల్లీ మోస్ట్లీ రాజశేఖర రెడ్డి గారి గురించే ఆయన ప్రస్తావించారు. ఇనీషియల్ గా వాళ్ళు రాజకీయాలు మొదలు పెట్టినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేశారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళు కలిసే ఉన్నారు, జీప్లలో కలిసి తిరిగారు. ఇలాంటివన్నీ ఢిల్లీకి వెళ్లారు. అప్పుడు చీఫ్ మినిస్టర్ కి వాళ్ళిద్దరు కలిసి చేసిన ప్రయత్నాలు అయితేనేమి ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు. మేడం, కాంగ్రెస్ పార్టీలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? మీకు ఎటువంటి పదవి మీరు అనుకుంటున్నారు వస్తుందని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏ పదవి ఇవ్వాలి, ఏ బాధ్యతలు ఇవ్వాలి అనేది కాంగ్రెస్ పార్టీ ప్రెరోగేటివ్. కాంగ్రెస్ పార్టీలో బికాజ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ సెక్యులర్ పార్టీ చేరడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన దేశానికి మంచి జరుగుతుందని, కమ్యూనల్ వైలెన్స్లు తగ్గుతాయని రాజశేఖర రెడ్డి గారే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని మనస్ఫూర్తిగా చేసుకోవాలి అనుకున్నారు. కాబట్టి అదే జరగాలి, అది జరిగితేనే మన దేశానికి మంచి జరుగుతుంది అని చేరడం జరిగింది. ఇంకొకసారి చేరిన తర్వాత వాళ్ళ చేతుల్లో మనం పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఎలా ఆదేశిస్తే అది నమ్మకంగా చేయాల్సి ఉంటుంది. ఈ అన్ని రాజకీయాలు ఎట్లా డెవలప్ అవుతాయి, నాకు ఏ బాధ్యతలు ఇస్తారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వీ షుడ్ ఆల్ వెయిట్ అండ్ సీ. చంద్రబాబు గారిని చూడడాన్ని ఏ విధంగా కలవడం ఏ విధంగా చూడొచ్చు అంటే, మామూలుగానే ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ లో అందరం చూస్తే బాగుంటది. నేను లోకేష్ గారు ఒక ట్వీట్ నాకు రిప్లై చేశారు. ఆ సందర్భాన్ని కూడా రాజకీయంగా చూడకండి. చంద్రబాబు గారికి ఒక క్రిస్మస్ కేక్ మాత్రమే పంపడం జరిగింది. ఒక కేకే కదండి, ఆ కేక్ క్రిస్మస్ కేక్. ఆ కేక్ కూడా మేము ఒక చంద్రబాబు గారికే పంపలేదు. ఇక్కడ కేటీఆర్ గారికి, కవిత గారికి, హరీష్ రావు గారికి, ఇట్లాంటి వాళ్ళకు కూడా పంపడం జరిగింది. యాక్చువల్లీ ద బ్యాక్గ్రౌండ్ ఈస్, రాజకీయాలు అన్నవి జీవితాలు కాదు. రాజకీయం అన్నది మా ప్రొఫెషన్. మేము ప్రజల కోసం చేస్తున్న ఒక సర్వీస్. ఆ క్రమంలో మేమందరము ఒకరిని ఒకరు మాటలు అనుకుంటుంటాం. మేము రాజకీయ ప్రత్యర్థులం కాబట్టి అనుకోవాల్సి వస్తుంది, అనాల్సి వస్తుంది. అలాంటి బిటర్. కాంగ్రెస్ లీడర్ మాధవరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ముస్లింల తరపునుందా? మా డిఎన్ఏలో భారతీయులందరిది ఉంది. భారతదేశమే మా డిఎన్ఏలో ఉంది. భారతదేశంలో ప్రజల పుట్టిన ప్రతి ఒక్కడిది భారతీయ డిఎన్ఏ కాంగ్రెస్ పార్టీలో ఉంది. హిందూ డిఎన్ఏ, ముస్లిం డిఎన్ఏ, క్రిస్టియన్ డిఎన్ఏ, సిక్ డిఎన్ఏ, ఈ రకంగా లేకపోతే ఎస్సీ డిఎన్ఏ, బీసీ డిఎన్ఏ, ఓసీ డిఎన్ఏ కాదు. భారతీయుడు అంటే అందరూ భారతీయులే. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ భారతీయులు. ఆ భారతీయుల డిఎన్ఏ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ. మన కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మా డిఎన్ఏ ఏదో హిందువులకు వ్యతిరేకమైతే, హిందువులకు వ్యతిరేకమైతే ఈయన పుట్టక ముందే, ఈ కిషన్ రెడ్డికి కళ్ళు తెరవక ముందే కాంగ్రెస్ పార్టీ, మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి పనిచేశాడు. మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేసి భారతదేశానికి స్వతంత్రం తెచ్చారు. అటువంటి మహాత్మా గాంధీ గారు ప్రజలందరికీ ఇచ్చిన సందేశం రాముడి సందేశమే. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, ఈశ్వరాల్లో తేరేనాం, సబ్కో సమ్మతి దే భగవాన్. ఇది ఆ 22వ తారీఖున ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ విషయాన్ని ఏఐసిసి అధ్యక్షుడి దృష్టికి, రాహుల్ గాంధీ గారి దృష్టికి
తీసుకొని పోవటానికి మన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్లో మాట్లాడి 22వ తారీఖున ప్రతి ఇంట్లో ఈశ్వరాల్ పతి రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వరాల్లో తేరాణం సబ్కో సమ్మతి భగవాన్ వాళ్ళు ఏదో చెప్తున్నారు, ఏదో ప్రతి ఇంట్లో తలంపరాలు వేసుకోవాలని, ప్రతి ఇంట్లో లైట్ వెలిగియాలని, ప్రతి ఇంట్లో ఇంకేదో టెంకాయలు కొట్టాలని. ఏంటిది? ఏం చేస్తున్నారు? రాముడు అంటే మీరు అక్కడ ఉంటే రాముడేనా? భద్రాచలంలో మేము ప్రతి సంవత్సరం పెద్ద సీతారామ కళ్యాణం పెద్ద ఎత్తున చేస్తాం. మొత్తం తెలంగాణ ఆంధ్ర ఉన్నప్పుడు కూడా అక్కడికే వచ్చేవాళ్ళు. ఏ రాష్ట్రానికి పోతే అక్కడ రామ కళ్యాణం జరిగిద్ది. మీరు వచ్చి చెప్తే చేస్తున్నామా రామ కళ్యాణం? రాముడు ఈ సందేశం ఇది అని ఏం చెప్పలేదు. శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పినట్టు రాముడు సందేశమే ఇవ్వాల. రాముడు జీవితమే సందేశం. ఆయన మహాత్మా గాంధీ కూడా చెప్పాడు, మీ దేశ ప్రజలకు సందేశం ఏంటంటే మహాత్మా గాంధీ కూడా చెప్పాడు, నా జీవితమే నా సందేశం అన్నాడు. అదే రకంగా రాముడు పురుషోత్తముడు. ఆయన మానవ రూపంలో వచ్చిన దేవుడు, లేకపోతే మానవుడుగా వచ్చి దేవుడుగా కొలవబడేటటువంటి గొప్ప వ్యక్తి. రాముడు ప్రపంచ దేశాలకే ఆదర్శమైనటువంటి వ్యక్తి, ఒక్క భారతదేశానికే కాదు. రాముడు జీవిత విధానం అందరికీ ఆదర్శం. ఆయన ఏం చెప్పాడు? తల్లిదండ్రులు గౌరవించాలన్నాడు, భార్యని గౌరవించాలన్నాడు, తమ్ముళ్ళు గౌరవించాలన్నాడు, ప్రజల మాటే శిరసావహించాలన్నాడు. ఎవరో మామూలు వ్యక్తి ఏదో అంటే సొంత భార్యనే అడవికి పంపించినటువంటి వాడు రాముడు. అంతేకాకుండా తప్పు చేసిన వాళ్ళని శిక్షించి ఒప్పు చేసిన వాళ్ళని గౌరవించినటువంటి వ్యక్తి రాముడు. ప్రతి వ్యక్తి రాముడిని ఆదర్శంగా తీసుకుంటే జీవితంలో హాయిగా బ్రతికేటటువంటి అవకాశం ఉంది. ఇది ఒక జీవన విధానం. రాముడి జీవితం ఒక జీవన విధానం. ఈ జీవన విధానాన్ని జడగొట్టి మేము రాములల్లాని పెట్టాము, లేకపోతే బంగారు లల్లాని పెట్టాము, బంగారు. యువతి యువకులు జనసేనానితో గ్లాస్ టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, నాకు నిరంతరం వెన్నంటి ఉండేది యువత బలమే అని ఆయన కొనియాడారు. Personally, the reason why ఇందాక మీరు అడిగిన దానికి, the reason why I came into politics ఇంటానికి, I want to lead a very Gandhian life long back. To post a few films తర్వాత I want to lead a very Gandhian life. ఏది మన వినోబా భావే, అన్నా హజారే లాగా, యూనో రేలేగావ్ సిద్ధి లాగా అన్నా హజార్, అలాంటి ఒక ఐడియలిస్టిక్ విలేజ్ ఊహించుకొని వాళ్ళు చేద్దామంటే, that's the reason I bought a farm. To develop, మనం ఏం ప్రపంచాన్ని మార్చలేకపోయినా, always I believe in this particular thing. Do whatever is possible within you, within your capacity. సో నేను అలా స్టార్ట్ చేసినప్పుడు ఏమనిపించిందంటే, నేను అన్ని సెల్ఫ్ సస్టైనింగ్ అన్నీ చేశాను, కానీ ద ప్రాబ్లమ్ ఈజ్ చుట్టుపక్కల అంతా కూడా డెవలప్మెంట్ స్టార్ట్ చేశాను. రోడ్స్, ఎస్సీజెడ్లు స్టార్ట్ చేసేటప్పటికి నేను ఒక్కడిని కూర్చొని ఏం చేయలేకపోయాను. సో ఫైనల్లీ అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు ద పొలిటికల్ ప్లానింగ్. సో మనం ఎన్ని మాట్లాడినా ఇప్పుడు ఈ నాలెడ్జ్ ఎవరికి కావాలి? మీరు చెప్పింది, హౌ డూ యూ క్రియేట్ టూరిజం అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఎకోసిస్టమ్. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్, టు బ్రింగ్ ఇన్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈజ్ ఆల్వేస్ టు డూ వాట్ హీ హాస్ డన్ ఫర్ సొసైటీ. ఆ గుర్తు అవసరం. But can we do it without damaging the environment? That's your point you want to make. But ఆ will ఎవరికి వస్తుంది? పొలిటికల్ లీడర్స్గా రావాలి. It is never one way. It is always multiple ways or two ways మనకున్న సొసైటీలో. నేనేం పెట్టుకున్నానంటే, that's why I made it a point to involve a lot of youth in a political system. Why I took 10 years అంటే నాకు ఈ కన్సర్న్ ఉంది నాకు. సో ఒక మార్పు రావాలంటే ఇట్ ఈస్ నాట్ వన్ సైడెడ్. ఈవెన్ ఫర్ యూ, ద ప్రాబ్లమ్ ఇస్ లాట్ ఆఫ్ కాంటెంపరీ యూత్ ఏం చేస్తారంటే, వీ డోంట్ వాంట్ టు ఓట్ అనుకుంటారు బికాస్ ఆఫ్ యాంగర్. నో వన్ అండర్స్టాండ్స్ మీ, ఐ వాంట్ టు బి అవే ఫ్రమ్ ద సిస్టమ్, ఐ హేట్ దిస్ అని చెప్పి ఎయిదర్ నోటా, మ్యాక్స్, ఇఫ్ యూ స్ట్రెచ్ యువర్ సెల్ఫ్ యూ గో టు నోటా టు టెల్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ.
People are so thick-skinned in politics, they don't give a dime. Oh, not again vote lochini. Finally, all your effort, all your anger, you know how it will be understood. Simple statement, not again nochini. Anta minching game aldo. But the thought behind that nota, if you go deeper into it, the moment you transform them, that is a lethal force for any kind of change. If I want to head the government, నేను చాలా కాన్షియస్తో ఉంటాను. నేను చేసినా కానీ ఎలా ఉంటుందంటే, unless it becomes a social movement, finally, you know how people will listen, political leaders will listen. If you do this way, I won't get vote అనే భయం ఉంటే తప్ప ఇలాంటి చేయడం. For example, in European countries, there is I think German, Green Party ఉంటుంది. They're very clear about laws. So I met in US కెళ్ళాను. US కెళ్తే I visited a nuclear plant. So nuclear plant కి వెళ్ళి మాట్లాడితే I met one of local congressmen. వెళ్తే అతను చెప్పింది ఏంటంటే, నాషు అనే స్టేట్లో ఆయన చెప్పింది ఏంటంటే, దెన్ హీ వాస్ వెరీ ప్యాషనేట్లీ టాకింగ్ అబౌట్ ఎన్విరాన్మెంటల్, అంటే ఈ న్యూక్లియర్ ఇది మాట్లాడుతూ ఉంటే, హౌ హీ వాస్ షేరింగ్ హిస్ ఎక్స్పీరియన్స్ విత్ జర్మన్. దే బికేమ్ ఆల్మోస్ట్ కార్బన్ ఫ్రీ ఏమంటారు, ఎస్పెషల్ పవర్ ఏమో మళ్ళీ కోల్ జనరేటెడ్ కాదు. ప్రకాశం జిల్లా కందకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే మానుగంటి మహిధర్ రెడ్డి పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వ్యాప్తంగా ఈ రోజు జరుగుతున్న పరిణామాలని మీతో పంచుకోవాలని, తద్వారా ప్రజలకు తెలియజేయాలన్న ఆలోచనతోటి మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఏదైతే మనం ఇప్పటి వరకు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల వరవడిని ఒకసారి మనం పరిశీలన చూస్తే, దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమాల పెద్ద ఎత్తున జరుగుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే గుర్తించబడిందన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తూ, దీనిని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల కాలం దగ్గరికి వస్తా ఉంది. ఎక్కడా ఈ సంక్షేమ రంగాన్ని కుంటుపడనీయకుండా తనదైన శైలిలో చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన హామీల్లో 98% నెరవేరుస్తూ ఈరోజు ప్రజలకు అందిస్తున్న విషయాన్ని మీ దృష్టికి మరోసారి తీసుకొస్తున్నాం. అవ్వదాతలకు ఇస్తున్న పెన్షన్ కార్యక్రమం కానివ్వండి, ఇదేదో ఆషామాషా కార్యక్రమం కాదు. ఇది సుమారు 24,000 కోట్ల రూపాయలని ప్రతి సంవత్సరం కూడా ఖర్చు పెడుతూ వృద్ధులైన వారికి అండగా నేను ఉంటానన్న ఒక భావాన్ని కలగజేస్తూ, వితంతువులైన వారికి నేను సోదరుడిగా మీ కుటుంబంలో మమేకమై మీకు సహాయకారిగా ఉంటానన్న చెప్పిన విషయం కానించి, అలాగే దివ్యాంగులకి ఒక సోదరుడిగా ముందుకొచ్చి నిలబడి వారి జీవితాల్లో కొంతమేరకు ఆర్థిక భరోసాల్ని వెలుగుల్ని నింపుతున్న వ్యక్తిగా మీకు ఈ కార్యక్రమాలు జరుగుతున్న తీరుతెన్నులన్నీ కూడా తెలుసు. ఏది ఆలస్యమైనా ఆలస్యం కాకుండా 1వ తారీఖు నాటికి ఖచ్చితంగా ఈ పింఛన్ల కార్యక్రమం అనేది ఈ రాష్ట్రంలో జరుగుతున్న తీరుతన్నులు. దీనికి గాను ముఖ్యమంత్రి గారు తను నమ్మిన వాలంటీర్ వ్యవస్థ విధానం, ఆ వ్యవస్థ పనిచేస్తున్న తీరు, ఈ రోజు అనేక రాష్ట్రాలు ఆ వ్యవస్థని ప్రవేశపెట్టుకోవాలని ఆలోచిస్తున్న విధానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాగే గతంతో పోల్చుకున్నప్పుడు సంక్షేమ కార్యక్రమాలని గతంలో చేస్తామని చెప్పి చేయలేకపోయిన విధానాలు, మరి ఈరోజు ఒక పక్క చెప్పిన కార్యక్రమాల కన్నా అదనంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న కార్యక్రమం సుమారు 2,30,000 కోట్ల రూపాయల పైచిలుకు ఇప్పటి వరకు కూడా వివిధ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజానీక మా కుటుంబంలో ఉండే చదువుకుంటున్న బిడ్డల కాడి నుంచి, వ్యవసాయం చేస్తున్న సోదరుల కాడి నుంచి, చేతి వృత్తులు చేస్తున్న సోదరుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి అండదండగా ఉంటూ ఈ కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయి. ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నది పేదవాడికి, ఆర్థికంగా బలమైన వారికి మధ్య జరుగుతున్న యుద్ధం. దీంట్లో కులాలకి, మతాలకి, వర్ణాలకి, వర్గాలకి ప్రమేయం లేకుండా కేవలం ధనికులు వారికన్నా దిగువ స్థాయిలో బతుకుతున్న పేదవారికి మధ్య జరుగుతున్న పోరే రేపు 2024 ఎన్నికలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ,
పేదలకి అండగా నిలబడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ ఆదరించాల్సిన ఆవశ్యకతని ఒకసారి గుర్తుకు చేసేదానికి ఈ యొక్క సమయాన్ని తీసుకోవటం జరుగుతూ ఉంది. పేదలకు సంబంధించి వాళ్ళకి ఇంటి స్థలాలు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కూడా ఎక్కడ సంతోషం లేదు. మద్యం ధర విపరీతంగా పెంచేసి ఏ మద్యాన్ని అయితే నిషేధిస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పాడో మద్యాన్ని విపరీతంగా ఏర్లై పారిస్తూ వాటి ధర విపరీతంగా పెంచేసి ఆ కుటుంబాల్లో విషాదాలు నింపినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాడంటే ఎంత హాస్యాస్పదంగా ఉందో మనం అందరూ కూడా గమనించాల్సినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో రైతుల దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి, యువత దగ్గర నుంచి ఏ ఒక్క ప్రజలు కూడా సంతోషంగా సంక్రాంతి చేసుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. రాష్ట్రం మొత్తం కూడా కరువు కాటకాలతోటి అల్లాడుతూ ఉంది. మొత్తం వలస వెళ్ళినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక ఏమైనా కొనుక్కొని పండుగ చేసుకుందామంటే ఆ పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. అయితే అందరూ చేసుకోవట్లేదా ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి అంటే? ఒక్క జగన్మోహన్ రెడ్డి కుటుంబం మాత్రమే బ్రహ్మాండమైనటువంటి సంక్రాంతులు చేసుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఈ 4.5 సంవత్సరాల్లో దాదాపు 1.5 కోట్ల వరకు ఆదాయం పెంచుకున్నటువంటి పరిస్థితి. ఇసుక విధానం కొత్తగా తీసుకొచ్చేటువంటి ఇసుక విధానం ద్వారా కోట్లాది రూపాయలు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ చేరినటువంటి పరిస్థితి. మద్యం అమ్మకాల ద్వారా ఆ మద్యం మొత్తాన్ని కూడా డిజిటలైజేషన్ మరి ట్రాన్సాక్షన్ లేకపోవటం వల్ల మొత్తం జగన్మోహన్ రెడ్డి ఖాతాలో పడుతున్నటువంటి పరిస్థితి. అనేకమైనటువంటి పనులు చేస్తున్నామనే పేరు మీద పేదల నోటి కాడ ఉన్నటువంటి వాటిని కూడా లాక్కొని ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే సంతోషంగా హాయిగా సంక్రాంతి సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇంకెవరికి కూడా ఇలాంటి పరిస్థితి లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. లేదు వాళ్ళ కొనుగోలు శక్తి ఏమైనా పెరిగిందంటే. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వల్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. కేవలం ముత్తుత్తి ఆరోపణల ఆధారంగా అరెస్టు చేయకూడదు. సరైన దర్యాప్తు చేసి ఆరోపణలకు ఆధారం ఉంటేనే ముందుకు పోవాలి. హడావుడిగా అరెస్టు చేసి ఆ తర్వాత మిగతావి చూసుకుందాంలే అనే ధోరణి బాధ్యత లేని దురుద్దేశం గల పోలీసు అధికారులకు అలవాటైపోయింది. ఆ చెంప ఈ చెంప వాయించారు జడ్జి గారు. ఎవరిని? ఈ కేసులు చంద్రబాబు గారి మీద కేసులు దర్యాప్తు చేసిన అధికారుల్ని. ఇది వర్లరామయ్య అన్న మాట కాదు, సాక్షాత్తు జడ్జి గారు కామెంట్. ఇది జడ్జిమెంట్లో ఆయన చేసిన కామెంట్. ఇది ఉత్తుగా ఏదో అరెస్ట్ చూపించి సాక్ష్యాల తర్వాత అదే కదా మీ బతుకు. సిఐడి బతుకు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విని పోలీస్ అధికారులుగా మీ ఉనికినే కోల్పోయింది సిఐడి. నేను పోలీస్ అధికారిని, నేను దర్యాప్తు చేస్తాను, దర్యాప్తు అధికారిని అనే ఉనికిని కోల్పోయింది సిఐడి స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్మోహన్ రెడ్డి మాటలని. ఎంత పరువుదండగా తెలుగు. ఇదే గతంలో అయితే మేము పోలీసులో పనిచేసిన కాలంలో అయితే ఆ సిఐడి డిఎస్పీ అతను ఎవరో ఉన్నారు, అతని పేరు మొన్న తెలుసు, అతని పేరు ఇన్వెస్టిగేట్ చేశారు. అతను సస్పెండ్ చేయాలా? ఈ 3 కేసుల్లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ని సస్పెండ్ చేయాలి. వాళ్ళని సిఐడి ఆఫీసర్ సస్పెండ్ చేయాలి, ముగ్గురిని. ఈ కేసు నువ్వు కలగంటావా? నువ్వు ప్రచారం చేస్తావా చంద్రబాబు గారికి? ఏది సాక్ష్యాలే లేవు, ప్రైమా ఫేస్ కూడా సరిగలేదు. మీరు ఎఫ్ఐఆర్ ఇష్యూస్ అరెస్ట్ చేస్తే సరిపోద్దా? తర్వాత చూసుకుందాంలో సాక్ష్యాలంటే సరిపోద్దా? బుద్ధి లేని పోలీసు అధికారులారా అని కోర్టు చీవాట్లు పెడితే సిగ్గు లేదా మీకు సిఐడి ఆఫీసర్స్ అని అంటున్నా. నేను సిగ్గుల్లో మీకని అడుగుతున్నా. నేను అతను ఎవరు హెడ్ ఆఫ్ ది సిఐడి సంజయ్ గారిని అడుగుతున్నా, మీ అధికారులకు సిగ్గుందా? సిఐడి అధికారులైనా మీ వాళ్ళు దారిని పోయే దానయ్యలా? ట్రైన్డ్ ఆఫీసర్సా దారిని పోయే దానయ్యలా మీ సిఐడి అధికారులు? ఒకవేళ మేము అధికారులు అంటే వాట్ ఎవర్ దిస్ యూ సస్పెండ్ దిస్ ఐవాస్. ఈ 3 కేసులు ఐవాన్ సస్పెండ్ చేయండి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని.
సూపర్వైజ్ చేసిన ఐజీని వాళ్ళని సస్పెండ్ చేయండి, సిఐడిలో ఉన్న వాళ్ళని. మీరు తప్పుకోండి. అంత పెద్ద మనిషిని 14 ఏళ్ళు ముఖ్యమంత్రిని చేసిన చంద్రబాబు గారిని తప్పుడు దర్యాప్తు సాక్ష్యాలు లేకుండా, సరైన సాక్ష్యాలు లేకుండా 53 రోజులు జైల్లో పెట్టిన ఈ దర్యాప్తు అధికారులకి సిగ్గుందా అని అడుగుతున్నాను నేను. ఎలా దర్యాప్తు చేస్తారు? కోర్టుని మాట్లాడు, నేననలేదు, నేను తప్పుపట్టలేదు, కోర్టు తప్పుపడుతుంది. ఏమి సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? 409 వేశారండి, లైఫ్ పడుతుంది. మరి మీ మీద 2012లో 31/3 2012లో మీ మీద ఛార్జ్ షీట్ వేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ 12 అదర్స్, విజయసాయి రెడ్డి, అరబిందో ఫార్మా, వీళ్ళందరినీ కలిపి వేశారు. ఏం సెక్షన్లు వేశారు? 120B రెడ్ విత్ 420, 409, 420, 468, 471 IPC రెడ్ విత్ సెక్షన్స్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988. ఇందులో 409 లైఫ్ పడుతుంది మీకు, 420 7 years, 468 7 years, 471 10 years. ఏది ఒక్క కేసులోనే. ఇటువంటివి మీకు చెబుతాను నేను. క్రైమ్ నెంబర్ ఫైల్డ్ బై 17th May 2012, అది కూడా 120B, 420, 468, 471, 409. నెక్స్ట్ సిసి నంబర్ 2012, ఇందులో కూడా ఇవే సెక్షన్లు 11 కేసుల్లో కూడా ఇవే ఛార్జ్ షీట్లు వేశారు. ఇది ట్రయల్ జరిగితే 10 ఏళ్ళుగా మీరేం చేస్తున్నారు? మీ తెలివితేటలు ఉపయోగించి 3500 వాయిదాలకి మీరు వెళ్ళలేదు. నేను ముఖ్యమంత్రిని అని ముఖ్యమంత్రిని యొక్క తోక అడ్డు పెట్టుకుని, తోక అంటాను నేను, అదొక పదవి అన్న మీకు. ముఖ్యమంత్రి పదవి అనే తోక అడ్డు పెట్టుకొని 3500 సార్లు వాయిదాలు ఎంచుకున్నారు. మీరు అదే వాయిదాలు అన్నిటి అటెండ్ అయితే ఈ పార్టీకి లైఫ్ పడేది. రాబోయే జన్మలకు కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నా కుమారుని వివాహానికి రమ్మని చంద్రబాబు నాయుడికి ఆహ్వాన పత్రిక అందజేసిన వైఎస్ షర్మిల. నేను ఎవరికి భయపడే రకం కాదు, మంత్రి అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు. గుంటూరు కారం కలెక్షన్స్ పై ప్రొడ్యూసర్స్ దిల్రాజ్ ప్రెస్ మీట్, పలు అంశాల వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.